ఎలక్షన్లు దగ్గర పడుతున్నా కొద్దీ షర్మిలక్క జోరు పెంచుతుంది కదా ఆంధ్రాల. అన్న మీదికి బాణం రివర్స్ లో బాగానే స్పీడ్ తోటి దూసుకుపోతున్నది. మెగా డిఎస్సి ప్రకటించాలనే పనిగల్ల డిమాండ్ ముంగటేసుకొని చెలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చింది. ఆంధ్ర భవన్ కెళ్లి అమరావతిలో ఉన్న సెక్రటేరియట్ కాడికి పోదామనుకుంది. కానీ పోలీసులు ఆంధ్రరత్న భవన్ లకెళ్ళి అక్కను అడుగు బయట పెట్టనీలేదు. నన్ను ఓనియకుంటే ఈడికెళ్ళి నిరసన చేస్తా అని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ రూమ్ లోనే బిస్తర్ వర్షి పండుకున్నది. నిద్ర చేసింది. ఇక తెల్లారు కాంగ్రెస్ కార్యకర్తలు ఆయి గీ అనుకుంటూ హంగామా చేసిరు. పోలీసులు ఎక్కడో అక్కడ చెదరగొట్టిరు. అయినా కూడా అన్న మీద పోరాటం ఆప అని చెల్లె షర్మిల జిద్దు పట్టు పట్టింది. ఏదో షర్మిలక్క రాయికేం ఎవ్వరికి అంతు పడతలేదు. వెంటనేమో ఆంధ్ర పేరున్న లీడర్లు ఎవ్వరు లేరు. ఆడ పార్టీకి ఇప్పుడు జీవగంజి పోసినా బతికేటట్టు లేదు. అయినా దింపుడు కాలం ఆశలైతే బాగానే ఉన్నాయి. చంద్రాలను ఎత్తిన పాలు పోసే తందుకు తప్ప షర్మిలక్క వచ్చి ఫాయిదేం లేదని అంటున్నారు చాలా మంది. అసలు ఆంధ్రాలో ఉన్న 3 పార్టీల క్యాండిడేట్లను అనౌన్స్ చేసుకుంటూ పోతుంటే సేమ్ తెలంగాణ ఉన్నట్టే ఆడ కూడా అక్క పార్టీ క్యాండిడేట్ల కరువైరు. ఆడ కాంగ్రెస్ కుంజిచ్చినా లేవని పరిస్థితి ఉన్నది. షర్మిలనే ఏడ పోటీ చేస్తుందో తెలియదు. ఎంపీగా చేస్తుందా ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందో కూడా క్లారిటీ లేదు. అంత బబ్రాజమానం భజగోవిందం అన్నట్టే ఉంది. ఇటువంటి టైంలో ఏందో టైం పాస్ రాజకీయం వ్యవహారాలు తప్ప షర్మిలక్క పెద్దగా మైలేజ్ వచ్చేది ఏం లేదని అంటున్నారు ఆంధ్ర పొలిటికల్ నిపుణులు.